पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 85, 86 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 85వ శ్లోకాన్ని వినేద్దాం. అనుక్షణం యత్పరిహృత్య కృత్యం అనాద్య విద్యాకృతబంధమోక్షణం దేహ పరార్థోయమముష్య పోషణే యసజ్జతే సస్వమనేన హతి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. యత్ ఏ స్థూల శరీరమును పరిహృత్య పరిహరించి అనుక్షణం ప్రతిక్షణమునందు అనాద్య విద్యాకృతబంధమోక్షణం అనాద్య విద్య చేత ఏర్పడిన బంధము యొక్క మోక్షణము కృత్యం చేయదగినదై ఉన్నదో అయం దేహ ఈ స్థూల దేహము పరార్థ పరుల కొరకై ఉద్దిష్టమైనది. యహ అతడు అముష్య దేని యొక్క పోషణయందు సజ్జతే ఆసక్తుడగునో సహ అతడు అనేన ఈ శరీరంతో స్వం తననే హంతి చంపుతున్నాడు అంటూ చెప్తున్నారన్నమాట శంకరుల వారు. అనాది అయినట్టి అవిద్యాకృతమైన బంధనం నుండి విడిపించుకోవడం మన కర్తవ్యము. అలాంటి కర్తవ్యాన్ని వదిలిపెట్టి ప్రతిక్షణము ఇతరుల కొరకు భోగ్యరూపమైనట్టి ఈ దేహాన్ని పోషించడంలో నిమగ్నమై ఉన్నాం. తన ఈ ప్రవృత్తితోటి తన్ని తానే చంపుకుంటున్నాడు ఈ మానవుడు అంటున్నారు శంకర భగవత్పాదుల వారు. మనిషి జీవితంలో ప్రధాన కర్తవ్యం ఏమవ్వాలి అంటే అజ్ఞాన బంధనం నుండి విముక్తి పొందడమే. దేహ పరార్థ అన్నారు. ఈ శరీరం పరార్థం, ఉన్నత లక్ష్యం కోసం అన్నమాట. శరీర సంరక్షణలో మాత్రమే జీవితం గడిపేవాడు తన ఆత్మను తానే హతం చేసుకుంటున్నాడయ్యా అంటున్నారు ఈయన. జీవితం ఎప్పుడూ కూడాను మోక్ష సాధన కోసం ఉండాలి, కేవలం శరీర పోషణ కోసం కాదు అంటున్నారు. తినడం, సంపాదించడం, సౌకర్యం, పేరు, ప్రతిష్ట, ఈ అజ్ఞానం ఇలాగే ఉంటుంది. ఈ జనన మరణ చక్రము ఇలాగే కొనసాగిపోతుంది. స్వయమేన హంతి అంటున్నారు. ఇక్కడ సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకుంటున్నావయ్యా నువ్వు అంటున్నారు శంకరుల వారు. ఆత్మకేంద్రిత జీవితం ఎలా ఉండాలి అంటే స్వపరిశీలన, గురూపదేశము, జ్ఞాన సాధన ఇవి ఉంటే ఈ శాశ్వత ఆనందము, ఆ బంధ విముక్తి జరిగిపోతాయి నీకు అంటున్నారు. ఇక్కడ మనం కామేశ్వరి గారి విశ్లేషణ చదువుదాం. ప్రతివారు ప్రతిక్షణం చేయవలసింది తనకి అనాదిగా సంభవిస్తున్న అజ్ఞానం వల్ల కలిగిన చావు పుట్టుకలనే సంసార బంధనం నుండి విముక్తి మార్గాన్ని వదిలేసి మనం ఈ దేహం, ఈ భోగం ఇవేవి మనవి కావు అనే విషయాన్ని పక్కన పెట్టేసి వాటి మీద వ్యామోహం పెంచుకుంటూ వివేకం మరచి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని నమ్ముకుని దానితో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ఈ పూర్తిగా అవివేకులం అయిపోతున్నాం అంటున్నారు. ఈ సంసార బంధంలో చిక్కుకున్న వ్యక్తి ఎంత కోరుకున్నా వాటి నుంచి బయటపడలేడు. ఎందువల్లంటే
ముందు జన్మల్లో చేసిన కర్మఫలాల బ్యాలెన్సు ఈ జన్మలో వాటి ఫలితాలు అనుభవించి తీరాలి కాబట్టి వాటి ప్రభావం వల్ల మన మనస్సులో కొన్ని ముద్రలు సంస్కార రూపంలో ఏర్పడిపోతాయి అంటూ చెప్పడం జరిగింది. ఓసారి ఓ యోగి పుంగవుడు తన దగ్గరికి వచ్చిన ఒక రాజుతోటి, నాయనా, నేను ధ్యానం చేసుకునే సమయం ఇది, నువ్వు కూడా నాతో పాటు ధ్యానం చెయ్యని చెప్పారట. దానికి రాజు వెంటనే, అయ్యా, నేను మీకులా ధ్యానం చేయలేను, నాకు రాజ్యంపైన ఆకాంక్ష, ప్రాపంచిక విషయాలపైన మక్కువ నన్ను వదలడం లేదయ్యా. నేను మీ పక్కనే ఉన్నా కూడా ఇక్కడ నాకొక రాజ్యం ఏర్పడుతుంది. మళ్ళీ నాలో ఉన్న బలమైన ఈ కోరికే దానికి కారణం. దీని నుంచి ఎలా బయటపడ్డాలో తెలియడం లేదు అన్నట్ట. ఆ మాటలకి యోగి, నాయనా, చేపలు వేసిన గంపను ఎంత కడిగినా దాని వాసన పోదు. అలాగే ప్రాపంచిక విషయాల్లో మునిగిన వారు చిత్తశుద్ధితోటి కఠోర సాధన చేస్తేగాని పాత వాసనలు పోయి నిజమైన భక్తి అలవాటు అవ్వదు అంటూ చెప్పారట. అందువల్ల ఎవరైతే భగవంతుని దర్శించుకోవాలనుకుంటున్నారో వారు మనం ఎవరం, ఎందుకు పుట్టాం, పుట్టినందుకు ఏం సాధించాం అని తన్ని తాను పదే పదే ప్రశ్నించుకుంటూ సాధన మొదలుపెట్టాలి అంటున్నారు. బ్రహ్మదేవుడు జీవుల్ని తయారు చేయడం కోసం భూదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎన్నో జీవులు లైన్లో ఉన్నాయి, బొమ్మలు తయారు చేద్దామంటే నా దగ్గర కాస్త మట్టి అయిపోయింది, కొంచెం మట్టి ఇయ్యమ్మా అని అడిగట. దానికి భూదేవి అందిట, నాయనా, వచ్చిన ప్రతిసారి నా నుంచి మట్టిని తీసుకుపోతున్నావు, నాకు ఇబ్బందిగా ఉండదు అంటూ అడిగింత. వెంటనే బ్రహ్మగారు, అమ్మా, ఈసారి నుంచి నీవిచ్చిన మట్టితో బొమ్మ చేసి కొన్నాళ్లు ఆడుకుని ఆ మట్టి తిరిగి నీకే ఇచ్చేస్తాను, ఈలోగా వారి కర్మఫలం అంతా తరిగేలా చేసేస్తాను అన్నట్ట బ్రహ్మ. కర్మఫలం తరగడం అంటే ఏమిటి అంటే, కొండంత కర్మలు తరగాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి? ఇవన్నీ విన్నా, తెలిసినా, చదివినా ఈ దేహం మీద మనకి వ్యామోహం వదలక ఎంతో సంపాదించి ఎన్నో అలంకారాలు చేసుకుని ఎన్నో మమకారాలు పెంచుకున్న వాటిని తెంచుకోలేక అమూల్యమైన కాలాన్ని వృధా చేయడం జరిగిపోతుంది. ఈ విషయాలన్నీ రాజుకి చెప్తున్న యోగి తన వద్ద ఉన్న ఒక మణిని చూపించి, రాజా, ఇది చాలా అమూల్యమైన మణి, దీన్ని దేనికి తాకించినా అది బంగారంగా మారిపోతుంది, ఇది నీ దగ్గర ఉంచుకో అని చెప్పి ఆయనకిచ్చేశాట. ఆ మణి తీసుకున్న రాజు తాను కూర్చున్న పీటకు తాకించగానే ఆ పీట కాస్త బంగారం అయిపోయింది. వెంటనే రాజుకు ఓ సందేహం వచ్చింది. ఇంత విలువైన మణిని ఆ యోగి నాకిచ్చాడంటే ఇంతకన్నా విలువైందేదో ఆ యోగి దగ్గర ఉండే ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలనుకుని యోగిని అదే అడిగట. దానికి ఆయన చక్కటి నవ్వు నవ్వి, నువ్వు ఊహించింది నిజమే అన్నట్ట. నా దగ్గర వెలకట్టలేనటువంటి అమూల్యమైన భగవన్నామం అనే మణి ఉందయ్యా అన్నట్ట. దాన్ని స్వీకరించే అర్హత ఉన్నవారికి దాన్ని ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నానన్నట్ట ఆ యోగి. యోగి మాటలు విన్న రాజుగారికి లౌకిక వాంఛల మీద విముఖత ఏర్పడిపోయింది. తిరిగి రాజ్యానికి వచ్చి భార్యకు రాజ్యాన్ని అప్పగించి ఆ రోజు రాత్రికి రాత్రి అంతఃపురాన్ని విడిచిపెట్టి యోగి వద్దకు వెళ్ళి 2 చేతులు కట్టుకుని నిలబడ్డాట. యోగి రాజుకి భగవన్నామాన్ని చెప్పి ఆశీర్వదించాడు. రాజు యోగి ద్వారా పొందిన ఆ నామాన్ని జపిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతను చిత్తశుద్ధితోటి చేసిన జపధ్యానాల ఫలితంగా భగవత్ సాక్షాత్కారాన్ని పొంది భగవత్ సామ్రాజ్యాన్ని కూడా పొందాడు అంటూ చక్కటి విశ్లేషణ ఇచ్చి మనం ఏ రకమైన మార్గంలో వెళ్ళాలి అన్నది సూచించారు ఇక్కడ విశ్లేషకురాలు. మరొకసారి ఆవిడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మనం 2వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం ఇక్కడ. శరీరపోషణార్థీ సన్య ఆత్మానం దిదృక్షతే గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం స ఇచ్చతి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. శరీర పోషణార్థీ సన్ అంటే శరీర పోషణమును కోరుచూ యహ ఎవడు ఆత్మానం ఆత్మను దిదృక్షతే సాక్షాత్కరించుకోవలనని ఆకాంక్షిస్తున్నాడో సహ అతడు దారుధీయ కర్రయనడి బుద్ధితోటి గ్రాహం మొసలిని ధృత్వా ధరించి నదీం నదిని తర్తుం దాటడానికి ఇచ్చతి కోరుతున్నాడు అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే శరీరాన్ని పోషించడంలోనే ప్రవృత్తుడై ఉంటూ ఆత్మతత్వాన్ని దర్శించాలని అనుకునేవాడు కర్ర అని అనుకుని మొసల్ని పట్టుకుని నది దాటాలని కోరుకునేవాడితో సమానం అంటూ తేల్చి చెప్పేశారు ఇక్కడ భగవత్పాదుల వారు.
మొసలిని చెక్క ముక్క అనుకుని పట్టుకుని నది దాటాలని ప్రయత్నించడం ఎంత ప్రమాదకరమో చూడండి. ఇంతకంటే ప్రమాదకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? శరీరంలో మునిగిపోయి ఆత్మజ్ఞానం కోరుకోవడం కూడా అలాగే అసంభవం అంటున్నారు ఇక్కడ. మనం అనుకుంటాం నేను స్పిరిచువల్గా కూడా ఉంటూను మెటీరియల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తానని అనుకుంటారు. కానీ దేహాభిమానం ఈ సెన్సెస్ ప్రెషర్కి మనం తట్టుకోగలమా? అవి ఎలాంటివి? అవి గ్రాహం అంటే మొసలి లాంటివి. దాని పట్టు మొసలి పట్టు మనకి తెలిసిందిగా, దాని నుంచి మనం విడిపడగలమా? అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. భగవద్గీతలో మనకి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే అంటూ చెప్పడం జరిగింది. ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉంటే వారి బుద్ధులు ఇటువంటి వాటి చేత చిత్తభ్రాంతికి లోనై వారు భగవత్ప్రాప్తి పదంలో సాఫల్యం కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు కృష్ణ పరమాత్మ. మనస్సులో ఇంద్రియాల పట్ల ఆసక్తి ఉన్నవారు, భోగాలు ఐశ్వర్యాల కోసం ప్రాకులాడేవారు సంపాదనను పెంపొందించుకోవడానికి తమ బుద్ధిని వాడుతూ ఎలా ఇంకా ఎక్కువ భౌతిక సంపత్తి సమకూర్చుకుని శారీరక సుఖాలను పొందుదామా అని విచారిస్తుంటారు. ఈ విధంగా భ్రమకి లోనై భగవత్ప్రాప్తి పథంలో పయనించడానికి కావలసిన దృఢ సంకల్పాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు అంటూ చెప్పడం జరిగిందనమాట. భోగాసక్తి ఉన్నవారికి నిశ్చల బుద్ధి ఉండనే ఉండదు. ఆత్మజ్ఞానం అప్పుడు ఇంపాసిబుల్ అన్నారు. అది కాకుండా భగవద్గీతలోనే మనకి ఇంకో మొట్టికాయ వేశారు ఆయన. అది 6వ అధ్యాయంలో చెప్పారు. కొన్ని నియమాల గురించి చెప్తున్నారు ఆయన మనకి. ధ్యానం యొక్క విషయాన్ని చెప్పి మనకి అంతిమ లక్ష్యం గురించి చెప్పిన తర్వాత ఆయన కొన్ని నియమాలని చెప్తున్నారు. ఏంటి? శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగంలో సాఫల్యం సాధించలేరు అంటున్నారు. తరచుగా ఆధ్యాత్మిక పదంలో కొత్తగా ఆరంభించిన వారు తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తుంటారు వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏమనుకుంటారంటే నువ్వు ఆత్మవు శరీరాన్ని కావు కాబట్టి శరీర నిర్వహణని మర్చిపోయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమైపో అని చెప్తున్నారు. ఇలాంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీసుకువెళ్ళలేదన్నమాట. మనం ఈ శరీరం కాదు అన్న విషయం నిజమే. అయినా ఈ శరీరమే మనం జీవించి ఉన్నంతకాలం మన వాహనం. మరి దాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది కదా. చరక సంహితలో మనకి చెప్తుంటారు, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం అంటూ. ఈ శరీరమే ధర్మకార్యాలను చేయడానికి వాహనం. మరి ఒకవేళ శరీరం అనారోగ్య పాలైపోతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడిపోతాయి కదా. రామచరితమానసులో తన బిసు భజన వేదనాహి వరణ అంటూ ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదాలు చెప్పలేదు అన్నారు ఆయన అక్కడ. ఈశోపనిషత్తు మనకేమని చెప్తుంటే, అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమోయ ఉ విద్యాయాం రతాః అంటుంది. అంటే భౌతిక విద్యను మాత్రమే సంపాదించుకునేవారు నరకానికి వెళ్ళిపోతారు. కానీ కేవలం ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైన నరకానికి వెళ్ళిపోతారు అన్నట్ట. భౌతిక విద్య అనేది మన శరీర నిర్వహణకి కూడా అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రం అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితం అవడానికి చాలా అవసరం. కాబట్టి మనం ఈ రెండింటినీ జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాల్సిందే. కాబట్టి ఇటు యోగాసనాలు, అటు ప్రాణాయామము, ఇటు సమతుల్య ఆహారము, ఇవన్నీ కూడాను వైదిక జ్ఞానంలో భాగమే అంటున్నారు. 4 వేదాల్లో ప్రతిదానికి భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదం ఉంటుంది. అధర్వ వేదం యొక్క అనుబంధ వేదం ఆయుర్వేదం. అది ప్రాచీన వైద్య శాస్త్రం అన్నమాట. వేదాలు శారీరక స్వస్థత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపించాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం మనకి. అందుకే మరీ ఎక్కువ తినడం లేదా అసలు తినకపోవడం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం, ఇవన్నీ కూడాను యోగానికి అవరోధాలే. ఆధ్యాత్మిక సాధకులు తాజా పోషకాలతో కూడిన ఆహారాన్ని భుజిస్తూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, రాత్రిపూట తగినంత నిద్రపోతూ తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకున్న నాడే ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు ప్రయాణం చేయగలం అంటున్నారు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమని చెప్తున్నారు ఓవరాల్గా అంటే మనకి ఒక బ్యాలెన్స్ కావాలి అంటున్నారు. అధిక భోగము అధిక తపస్సు రెండూ కూడా పనికిరావు అంటూ మనకి
ఒక చురక అంటించారనమాట. ఆ తర్వాత మనకి కఠోపనిషత్తులో మనం ఎప్పుడు చెప్పుకుంటాం, గుర్రాలు రథసారథి అంటూ చెప్తాం కదా. అంటే నియంత్రణ లేకపోతే దేనికైనా ప్రమాదమే. అదే గ్రాహము. సోషల్ మీడియా ఎడిక్షను, లగ్జరీ అబ్సెషను, కాన్స్టెంట్ కంపారిజన్, ఈగో డ్రివెన్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడాను మనకి ఇప్పుడున్న సమాజంలో అత్యధికంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవంటే అవే మనకి పెద్ద గ్రాహాలు అయిపోయాయి. మొసలి పట్టుకుని కూర్చున్నాయి మనకి. హార్మ్లెస్గా కనిపిస్తాయి కానీ మనస్సును ముంచేస్తుంటాయి అవి. రోజుకి మనం ఒక ముహూర్త కాలం పాటు అన్నారు శంకరుల వారు, ఒక ముహూర్త కాలం పాటు మనం ధ్యానం అంటే 45 నిమిషాల పాటు మనం ధ్యానం చేస్తే గనక మనం భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. ఈ ధ్యానం చేయడానికి ముందు శరీరం అంతసేపు కూర్చోగలిగే స్థితిని మనం శారీరక వ్యాయామం ద్వారా తెచ్చుకోవాలి అంటూ ఇందులో చక్కటి రెండూ కూడాను మనకు అవసరం అంటూ చాలా చక్కగా మనకి వివరించి చెప్పారనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరి 2 గురువాక్యాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.